హలో గైస్, అందరికీ ప్రేజ్ లార్డ్. లాస్ట్ వీడియోలో మనం 2/4 బీట్ వెస్ట్రన్ ఎలా ప్లే చేయాలో చూసాం. ఈ వీడియోలో అది 2/4 బీట్ని డోలక్ రూపంలో ఎలా ప్లే చేయాలో, అంటే డోలక్ తబలా వేరియేషన్ ఎలా ప్లే చేయాలో మనం వీడియోలో అయితే చూడబోతున్నాం. సో లాస్ట్ వీడియో మనకి అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో సేమ్ అదే బీట్ని, అదే వేరియేషన్ని డోలక్ అండ్ తబలా అని డోలక్ అనే రెండు ఒకటే, ఒక సౌండ్ వస్తుంది. కాబట్టి నేనైతే ఈరోజు డోలక్లో చూపిస్తున్నాను ఇది వేరియేషన్ అనేది. అంతకన్నా ముందు మన వీడియోని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని విజిట్ చేసి ఒకసారి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ని నోటిఫికేషన్లో పెట్టి ఆన్ చేయండి. అలాగే లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఓకే, వ్యూస్ అయితే వస్తున్నారు కానీ లైక్స్ అయితే పెరగట్లేదు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్నో వీడియోస్ పెడుతున్నా. ఇవి బిగినర్స్ కావచ్చు, ఇంకా ప్రోస్ కావచ్చు. అలా ఈ ఛానల్ బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు డోలక్లో 2/4 బీట్ వేరియేషన్ని ఎలా చేయాలి అనే డౌట్ని క్లారిఫై చేసుకుందాం. ఓకే, స్టార్టింగ్. మన డోలక్ నేను చాలాసార్లు చెప్పాను, మన వీడియో అదే ఏమైనా బీట్ స్టార్ట్ చేసే ముందు మనకు అన్నీ అనుకూలంగా ఉన్నాయా, ఏ ప్యాచ్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయా అనేది సెట్ చేసుకోవడం మెయిన్ థింగ్. ప్యాడ్స్లో ఏ ప్యాచ్ ఎక్కడ ఉందో సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్టెప్ బీట్స్ ఎలా ప్లే చేయాలి, స్టెప్స్ వైజ్గా నేర్చుకుందాం. మన లాస్ట్ క్లాస్లో కూడా 2/4 వెస్ట్రన్ అనేది 4 స్టెప్స్లో నేర్చుకున్నాం. ఇది కూడా సేమ్ అలాగే స్టెప్స్తో నేర్చుకుందాం. 2/4 బీట్ని డోలక్లో ఎలా ప్లే చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇది నేను సింపుల్గా అర్థమయ్యేటట్టు ప్లే చేశాను. ఈ 2/4 బీట్ని డోలక్లో ఇలా అయితే ప్లే చేయాలి. లాస్ట్కి మనకి ఈ రిజల్ట్ అనేది రావాలి. సో ఎలా రావాలి చూద్దాం. మన స్టార్టింగ్ 2/4 స్టెప్ 1 చూస్తే స్టార్టింగ్ ఈ రెండు కలిసి కొట్టాలి. ఫస్ట్ ఇది పక్కన పెడదాం. ఇది లాస్ట్లో అంత అర్థమేగా అప్పుడు అనేది ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇది అందాక పక్కన పెట్టి ఫస్ట్ ఈ 5తో ఎలా నేర్చుకోవాలో చూద్దాం. సో ఈ రెండు పక్కన పెడదాం. అందాక ఈ 4 ఆటలతో 4 ప్యాచెస్తో ఎలా ప్లే చేయాలి చూద్దాం. 1 2 3 1 2 3 1 2 3. ఓకే, 1 2 3 1 2 3. ఇప్పుడు నెక్స్ట్ 1 2 3 4 ఎలా ప్లే చేయాలి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. 4 అనేది ఇది. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? ఈ రెండు 1 2 3 1 2 3. ఇలా టెంపో పెంచుకోండి. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. నెక్స్ట్ ఇది యాడ్ చేయాలి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే, నెక్స్ట్ 1 2 3 4. సో ఇది పక్కన పెట్టుకున్నాం కదా, ఇది లేకుండా ప్లే చేద్దాం. 1 2 3 4 1 2 3. ఇది ఇందాక ఏం చేసాం, 1 2 3 4 అని ఆపిస్తాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ దీని తర్వాత కంటిన్యూ చేద్దాం. 1 2 3 4. దీంతో ఇది కూడా యాడ్ చేసాం అనమాట. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ. సో మన ఫస్ట్ స్టెప్ ఎలా ప్లే చేయాలంటే 2/4 బీట్ డోలక్లో 1 2 3. ఫస్ట్ 1 2 3 నేర్చుకుందాం. 1 2 3
1 2 3 1 2 3 ఇది 1 ఇది 2 ఇది 3 ఓకే 1 2 3 ఇప్పుడు మిక్స్ చేసి ప్లే చేద్దాం 1 2 3 1 2 3 1 2 3 ఓకే నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి నెక్స్ట్ ఈ రెండు ఇప్పుడు 1 2 3 అన్నాం కదా నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేయాలి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఓకే నెక్స్ట్ స్టెప్ 1 2 3 4 1 2 3 4 ఈ రెండు ఇది ఇలా రావాలి 1 2 3 1 2 3 చూడండి ఒకసారి నేను స్లోగా ప్లే చేసి చూపిస్తాను 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 అంటే ఇందాక మనం ఎలా ఆపిస్తాం 1 2 3 4 అని ఆపిస్తాం కదా నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్లో ఏం చేయాలంటే ఇది ఒకటి యాడ్ చేయాలంతే 1 2 3 4 ఇందాక ఆపం కాబట్టి 1 2 3 4 అండ్ లాస్ట్ ప్లే చేయాలి చూడండి కలిపి చూపిస్తాను చూడండి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 టోటల్ మిక్స్ చేసి చూపిస్తాను 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఓకే ఈ రెండు వదిలేమన్నాను కదా ఈ రెండు ఏం చేయాలని అడిగితే నెక్స్ట్ 1 2 3 అని కొట్టాం కదా ఇది ప్లే చేసిన వెంటనే ఇది ప్లే చేయాలి 1 2 3 4 1 2 3 4 ఇందాక ఎలా ప్లే చేసాం 1 2 3 4 అని ప్లే చేసాం కదా ఇది ఒకటి యాడ్ చేయండి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 మీకోసం చాలా స్లోగా ప్లే చేయడం జరిగింది ఓకే అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ఇది ఒక్కటి దీన్ని కొట్టిన తర్వాత యాడ్ చేయాలంతే 1 2 3 4 1 2 3 ఇది ఒకటి స్టార్టింగ్లో ఒకటి యాడ్ అవుద్ది ఇంకెక్కడ యాడ్ అవుతుంది మళ్ళీ 1 2 3 4 1 2 3 ఓకే నెక్స్ట్ ఇది ఒకటి ఉండిపోయింది కదా ఇది క్లాప్ సౌండ్ పాటలకి ఇది వేస్తే చాలా చాలా బాగుంటుంది అన్నమాట సాంగ్ చూడండి ఒకసారి ప్లే చేసి చూపిస్తాను నేను ఇది ఎప్పుడు ప్లే చేయాలంటే ఫస్ట్ ఇది వదిలేసి చూపిస్తాను చూడండి మీకు అంటే ఈ మూడు ప్యారలల్ రావాలి ఇది బాగా ప్రాక్టీస్ చేయండి 1 2 1 2 1 2 1 2 లేదా 1 2 3 1 2 3 1 2 3 2 1 2 3 2 1 2 3 2 1 2 3 2 ఓకే ఇది బాగా ప్రాక్టీస్ చేయండి ఫాస్ట్ 1 2 3 2 ఇదే టెంపో నుంచి 1 2 3 1 2 3 2 1 2 3 2 ఈ టెంపో వరకు ప్లే చేయండి ఇది ఎలాగ మీకు వచ్చిందే ఏంటంటే 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇవి ఇది కలిపి చూపిస్తాను చూడండి స్లోగా ప్లే చేస్తాను మీకోసం 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఓకే మన ఫస్ట్ స్టెప్ ఏంటి 1 2 3 1 2 3 1 2 3 నెక్స్ట్ స్టెప్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 థర్డ్ స్టెప్ ఏం చేయాలి ఇది ఒకటి యాడ్ చేయాలి అంతే 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ మనం ఇదన్నా యాడ్ చేసుకోవచ్చు ఇదన్నా యాడ్ చేసుకోవచ్చు
1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఓకే. ఫిఫ్త్ స్టెప్ ఇది ఒకటి యాడ్ చేయండి. 1 2 3 4 1 2 3 4 ఓకే. ఫిఫ్త్ స్టెప్ నేను ఇది ఒకటి యాడ్ చేస్తున్నాను. 1 2 3 4 1 2 3 4. మనం ఈ 2/4 డోలక్తో ఒక సాంగ్ అనేది ఎలా ప్లే చేయాలో ఒకసారి చూద్దాం. 1 2 3 4. ఈరోజు మన క్లాస్లో డోలక్ అంటే తబలాతో రెండు మిక్చర్ ఉంటుంది కాబట్టి డోలక్తో 2/4 వేరియేషన్ అనేది చూసాం. మరి నెక్స్ట్ వీడియోతో కాంగో లేదా 3/4 అనే బీట్తో నెక్స్ట్ వేరియేషన్తో మీ ముందుకి వస్తాను. ప్రైజ్ ది లార్డ్.